అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది, బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్. అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చినా, ప్రొడ్యూసర్స్కి పేరు వచ్చినా, మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చినా, ఎవరికి పేరు వచ్చినా, ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్. ఆయనకి ఏం సంబంధం లేదు, మీరేదో చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు. కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నా కూడా, సార్ మీరు అసలు భలే చేశారు సార్, అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైనే. సో ఇట్స్ ప్యూర్లీ హిస్ లవ్ ఫర్ మీ దట్ టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు బీ హియర్. డార్లింగ్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను డార్లింగ్? ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు? ఇంతకంటే నేను ఏం చెప్పగలను? ఎత్తే అక్కడ కూర్చోబెట్టా. నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. దిస్ ఈస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బీ స్టాండింగ్. అంటే డార్లింగ్ ప్లీజ్ కూర్చో డార్లింగ్. Firstly, I'd like to thank, once again, I'd like to thank the entire country for showing so much love. That number that we did there, and నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సమ్ 2 something. Yeah, but number పక్కన పెట్టేస్తే the most important thing is that the number is just a reflection of the amount of people who have come on the first day to show their love. అంటే ఈ పుష్ప, we like this Pushpa brand so much, we've liked this, Pushpa characterization, this movie so much. It's the love of the people which is priceless. Nobody can put a number to that. The love is priceless. Thank you for showering so much love on us. It means the world to us to be in such a big state. From where we start from, we are a simple small regional industry. From there to grow in, year by year, decade by decade, and be here today as one of the top grossers. It's a very, very huge, big thing for me, my director, for my producers, and the entire Telugu film industry also. Thank you for honoring us, on behalf of Telugu people and the Telugu film industry. I'd like to thank each and everybody from every industry and people from across the world, all the Indians. Thank you for keeping on this highest pedestal. Thank you for that. ఇది డాలస్ పూర్వం అని ఉత్తిని అనరేమో, బహుశా ఇలాగే ఉంటుంది. డాలస్లో ఉన్న వాళ్ళే కాదు, మిగతా స్టేట్స్లో నుంచి వచ్చిన సినిమా అభిమానులందరికీ పేరున థ్యాంక్ యూ. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఐఎమ్ యాక్చువల్లీ సిట్టింగ్ నెక్స్ట్ టు శంకర్ గారు టుడే, అండ్ ఐఎమ్ అ హీరో ఇన్ హిస్ ఫిలిం. ఎన్నోసార్లు నా లైఫ్లో శంకర్ గారిని నేను చెన్నైలో కలిసినప్పుడు, లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఆయన నన్బన్ ఫిల్మ్కి నేను గెస్ట్కి వెళ్ళాను. నా పక్కనే ఉన్నారు ఆయన. నాకు అప్పుడు కూడా ఐ డెంట్ రియలైజ్ నిజంగా ఇది నిజమేనా అని. నా నోట్ల వరకు వచ్చేది, సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీ, నాతో వద్దు ఇంకెవరితోనైనా వచ్చావు సార్, వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేద్దాం అనిపిస్తే మళ్ళీ బాగుంటుందని ఆగాను. అలాంటి ఆయనతో మాట్లాడడానికే మేము తడబడుతూ కొంచెం టెన్షన్గా ఉండేది. అలాంటిది ఆయనతో ఒక 3 years బ్యూటిఫుల్, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అ జర్నీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్. I didn't feel like I was going to movie sets. This is a new beginning. There's so much I learned from you. It is ఆయన డెడికేషన్ అంటారా, ఇది సినిమా ఒక రిలీజన్ ఆయనకి. ఒకటే మాట చెప్తాను, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో మన ఇండియన్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్. డైరెక్టర్స్కే డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయన సినిమా స్థాయిని పెంచినట్టు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్లో ఎవ్వరు చేయలేదు. హీఈస్ ద నంబర్ 1 గ్లోబల్ డైరెక్టర్, హీఈస్ ద నంబర్ 1 కమర్షియల్ డైరెక్టర్, హీఈస్ ద నంబర్ 1 డైరెక్టర్స్కి డైరెక్టర్. అలాంటి అదృష్టం నాకు వచ్చినందుకు లైఫ్ లాంగ్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సోలో ఫిలిం ఐ థింక్ 2019లో వచ్చింది. లాస్ట్ ఫిలిం RRR మా బ్రదర్ తారక్తో చేశాను. బట్ సోలో ఫిలిం వచ్చి 19 అంటే 20, 21, 22, 23, 25 5 years అయింది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ముందుగా మా ముగ్గురు డైరెక్టర్స్ నుంచి నేను నేర్చుకుంది ఓపిక. ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దేన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్ ఐ లెర్న్డ్. చాలా సహనం ఉండాలి. అలాగే మా సినిమా గురించి అందరు చెప్పారు, ఇంకా సుకుమార్ గారు చెప్పిన తర్వాత మా సినిమా గురించి థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు.
ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంత కష్టపడినందుకు మీలాంటి వ్యక్తి ఇలా వచ్చి మా గురించి మాట్లాడడం అనేది ఇట్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. సో ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. దిల్ రాజు గారు అండ్ తమన్ మాట్లాడిన తర్వాత మామూలుగా దిల్ రాజు గారే మార్కులు కొట్టేస్తారు. ఈసారి తమన్ ఎక్కడ తగ్గలేదు, మనోడి మార్కులు కొట్టాడు ఈసారి. సో సారీ సార్. సాంగ్ ఇరుక ఏంటది సార్? ఫైట్ ఇరుక. మీకు ఎన్న వేణమో అన్నీ ఇరుకు ఇంకా చెప్తున్నారు. సాంగ్ ఫైటే కాదు, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. రాజు గారు మీ గురించి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. నిజంగా మా ఇండస్ట్రీ అందరికీ ఈజ్ అ వెరీ గుడ్, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఇలా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక అమేజింగ్ కాస్ట్లీ ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అమ్మా సెల్ నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓకే. Thank you. This will be the most memorable video which I'll take back to India. Thank you. Thank you, Dallas. Thank you, America. ఇక్కడ మార్కెట్ ఇంకా నో మోర్ అ స్మాల్ మార్కెట్. ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ వన్ నైజాం ఏరియా అని ఒక ఆంధ్ర ఏరియా అంత రెవెన్యూ మీరు తీసుకొస్తున్నారు. ద ట్రూ సినిమా లవర్స్ వరల్డ్లో దూరం దేశం కానీ దేశంలో ఉంటూనే మీరు మాకు ఎంతో ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. బట్ ఐ విల్ ప్రామిస్ యూ దిస్ విల్ బీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ శంకర్ గారు ఫ్యాన్. మీకు థియేటర్లోకి ఎంటర్ అయితే ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. సూర్య గారి గురించి నేను చెప్పాలండి, అసలు అది సూర్య గారు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ అది నిజంగా ఆయన జీవితంలో కూడా అలాగే ఉంటారు. కొంచెం అంత వైలెంట్గా ఉంటారు. చాలా బ్యూటిఫుల్ సీన్స్ అంటే క్లాప్ ట్రాప్ సీన్స్ శంకర్ గారు అవకాశం ఇచ్చారు. మా ఇద్దరు కాంబోలో ఒక ఫెంటాస్టిక్ సీన్స్ ఇచ్చారు. దట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ఫిలిం ఇన్ డిఫరెంట్ స్కేల్ వన్స్ యూ సీ ద ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యన జరుగుతున్న సంఘర్షణ. అలాంటి సీన్స్ ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ యాక్టెడ్ బిఫోర్. ఐ డోంట్ థింక్ శంకర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద మూవీ మీరు చూడబోతున్నారు. అప్పన్న క్యారెక్టర్ ఐ థింక్ అంత నావల్ క్యారెక్టర్, అంత మోరల్స్తో ఉన్న క్యారెక్టర్ నేనైతే ఇప్పుడు చేయలేదు. దాంట్లో నాకు మా వైఫ్గా క్యారెక్టర్ చేసిన అంజలి గారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ లుక్స్. హర్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బాగుంది. ఇట్ కాంప్లిమెంటెడ్ ద హోల్ ఫిల్మ్ అండ్ ద ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. థ్యాంక్ యూ. అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరికీ. సంక్రాంతి విల్ బి అ అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఓజీ నేను కూడా వెయిటింగ్. నిజంగా ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ ఎట్టే నాకు ఫోర్స్ చేసి ఈ సంక్రాంతి ఈయనకి ఇచ్చేవాడిని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాజు గారికి మేము చెప్పాలి, ఈ డేట్, ఈ సంక్రాంతి డేట్ చాలా మా డేట్ కాదు యాక్చువల్గా, డిసెంబర్ రావాల్సింది. బట్ ఈ సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, మా డాడీకి, యూవీ ప్రొడక్షన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ లవ్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ. మా రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. చాలా చాలా బాగా, చాలా తొందరగా, తక్కువ టైంలో ఆయన టీమ్ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఈవెంట్స్ ఫర్ సినిమా లవర్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. అలాగే డిస్ట్రిబ్యూటర్ మురళి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Can we also have our fantastic singers to please come on to the stage? Aditi, Rajkumari garu, Shruti, Saket,